హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే హరా కబాబ్. సో వీటిని మనం గ్రీన్ పీస్తో చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా మనం గ్రీన్ పీస్ తీసుకోవాలి. అయితే వీటిని ఇలానే మనం కుక్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోవాలి అంటే ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ గ్రీన్ పీస్ని వాటిలో వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కూడా వాటిని మనం చక్కగా కుక్ చేసుకోవాలి. మీకు హెల్తీగా కావాలంటే డైరెక్ట్గా వీటిని పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసి చక్కగా వాటిని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ అయితే మీకు వాటర్లా అయిపోతుంది, మీకు కబాబ్స్ కూడా సరిగ్గా రావు. సో అవి కబాబ్స్లో ఉండవు. సో ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. సో వాటర్ వేయని అవసరం లేదు. తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా సుజీ రవ్వ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలండి, రైస్ ఫ్లోర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి, వాటర్ వేయ అవసరం లేదు. ఒకవేళ మరీ మీకు ఇలా ముద్దలా అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత వాటిని కబాబ్లా చేసుకొని మీకు డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకున్నారంటే మన కబాబ్స్ రెడీ అయిపోతాయండి. చూసారు కదా, చాలా సింపుల్ అండి. సో వీటిని ఇలా కబాబ్లా చేసుకొని ఆయిల్లో కొంచెం వాటిని ఏం చేయాలి అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వాటిని వేసి 2 సైడ్స్ కూడా అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మీరు వాటిని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మరీ లోలో ఉండకూడదండి, అలా అని హైలో ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా వాటిని ఫ్లిప్ చేస్తూ ఉండాలి అండి. అలా అయితే మీకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో చూసారు కదా, ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టేయకండి. ఇలా చక్కగా కొంచెం తిప్పుకుంటూ నెమ్మదిగా వాటిని ఇరిగిపోకుండా చక్కగా 2 సైడ్స్ కూడా వాటిని ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. సో తినడానికి అయితే చాలా బాగుంటాయండి, హెల్దీ కూడా, తొందరగా కూడా అయిపోతుందండి. చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.